చల్లని స్వరమే వినిపించినావే, చల్లని చూపుతో దీవించినావే. వాక్యపు బడిలో లాలించినావే, ఆత్మీయ బడిలో ఓ నన్ను పెంచినావే. నీ మెల్లని స్వరమే చల్లని చూపే నాకు 10,000. నీ మెల్లని స్వరమే చల్లని చూపే నాకు సుభాగ్యమయా. మెల్లని స్వరమే వినిపించినావే, చల్లని చూపుతో దీవించినావే. తీయని గీతాన్ని వినిపించాలని చల్లని వేళలో నిన్ను నేను చేరితిని. అమృత రాగాన్ని వినిపించాలని చల్లని వేళలో నిన్ను నేను చేరితిని. నాకంటే ముందుగా నీ వచ్చినావే, నీ మాట నా పాటగా మార్చేసినావే. నాకంటే ముందుగా నీ వచ్చినావే, నీ మాట నా పాటగా మార్చేసినావే. మెల్లని స్వరమే వినిపించినావే, చల్లని చూపుతో దీవించినావే. కృంగిన కాలములో వేదనల వేళలో సొమసిన సమయములో నిన్ను నేను చేరితిని. కృంగిన కాలములో వేదనల వేళలో సొమసిన సమయములో నిన్ను నేను చేరితిని. నా కాదయంతయు గమనించినావే, నా గుండె మంటలను ఆర్పేసినావే. నా గాదయంతయు గమనించినావే, నా గుండె మంటలను ఆపేసినావే. మెల్లని స్వరమే వినిపించినావే, చల్లని చూపుతో దీవించినావే.
పిల్లరా, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి ఈరోజు ఒక ప్రత్యేక అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. రాజు ప్రార్థించగా ప్రజలను విడిచిపోయిన తెగులు. మనం దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి 2 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయంలో 11వ వచనం చదువుకుందాం. ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. ఇక్కడ దేవుడు దీర్ఘదర్శికి ఒక రాజును హెచ్చరించమని చక్కగా బోధించినట్లుగా చూస్తున్నాం. అలాగే ఆ యొక్క దీర్ఘదర్శి కూడా ఆ మాటకు లోబడినట్లుగా మనం చూస్తాం. అదే రీతికి ఇంకో భాగం మనం చూస్తే యోనా గ్రంథము 3వ అధ్యాయంలో 1వ వచనం చదువుకుందాం. అంతటా యెహోవా వాక్కు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, ఇక్కడ మనం చూస్తే దేవుడు ఆయన సెలవిచ్చే మాటలను తన రాజులకు ప్రజలకు తెలియజేయమని చెప్తున్నాడు. మరి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ మొదటి భాగంలో ఇక్కడ రాజు ప్రార్థించగా ప్రజలను విడిచిపోయిన తెగులు గురించి మనం ధ్యానిస్తున్నాం. మొట్టమొదటిగా మనం చూస్తే రాజుకు దేవుడు ముందు 3 విషయాలు బయలుపరిచాడు. ఏది ఈ రాజుగారికి తెలియజేయమని దీర్ఘదర్శి ద్వారా తెలియజేశాడు. అవి చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయంలో 12వ వచనం చదువుకుందాం. నీవు పోయి దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను. వాటిలో ఒకదాన్ని నీవు కోరుకునే ఎడల నేనది నీ మీదకి రప్పించెదను. ఈ యొక్క హెచ్చరికలను గాదు ద్వారా దావీదు రాజుకు దేవుడు తెలియజేయమని చెప్పినప్పుడు ఆ 3 విషయాలు ఏంటంటే, మొట్టమొదటిగా మనం గమనిస్తే ఈ యొక్క 13వ వచనంలో నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షేమం కలుగుటకు ఒప్పుకుందువా? రెండవది, నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలవలేక నీవు 3 నెలలు పారిపోవడకు ఒప్పుకుందువా? 3, నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకుందువా? ఈ విధంగా 3 పనిష్మెంట్స్ దేవుడు రాజుగారికి ఇవ్వడం జరిగింది. అయితే ఆ రాజు ఏం చేశాడు చూస్తే అక్కడే ఉంది. మరలా 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలోనే ఆ రాజుగారు ఏం చేశారో మనం చూసినట్లయితే 14వ వచనం చదువుకుందాం. అందుకు దావీదు, నాకేమీ తోచుకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహువాత్సల్యత గలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదును గాకని గాదుతో అనెను. అక్కడ దీర్ఘదర్శి గారితో రాజుగారు చెబుతున్న మాట్లాడంటే, ఈ 3 విషయాల్లో నాకు ఏం తోచుకున్నది, నేనేం చేయాలి అనే ఆలోచనలో దావీదు గర్విలో వచ్చుండగా ఒకే మాట అన్నాడు. ఏమన్నాడు? నేను దేవుని చేతుల్లోనే పడతాను. ప్రియులారా, మన జీవితాల్లో వచ్చేటువంటి ప్రతి సమస్య, అది కుటుంబ సమస్య అవ్వచ్చు, వ్యక్తిగత సమస్య అవ్వచ్చు, కానీ మనం గర్విలో అవుతూ ఉంటాం కొన్నిసార్లు. అయితే మనం దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నప్పుడు, ప్రభువా నీ చిత్తమే సిద్ధించుగాక, నీ చిత్త ప్రకారంగా నా యొక్క జీవితం విధానం అంతా కూడా నువ్వు అధికారిగా ఉండి నన్ను సరైన మార్గం నడిపించమని దేవుని అడిగినప్పుడు ప్రభు ఇచ్చేటువంటి ఆ తీర్పు ఎంతో శ్రేష్టకరమైన ఉంటుంది. ఒకవేళ మొదట కొద్దిగా మనకి ఇబ్బంది కలగవచ్చు, కానీ చిట్ట చివరికి దానివల్ల గొప్ప ఆశీర్వాదం మనకి ఉంటుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే ఇక్కడ ఈ యొక్క 3 విషయాలను తెలియజేసిన తర్వాత దావీదు ఒక నిర్ణయం తెలియజేశాడు. ఏం చెప్పాడు? నీ చేతుల్లోనే దేవా నేను పడతాను. తర్వాత ఆ జరిగిన సంభవం చూసినట్లయితే ఇక్కడ 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో మనం 15వ వచనం చదివితే, అందుకు యెహోవా ఇశ్రాయేలు వారి మీదకి తెగులు రప్పించగా ఆ దినము ఉదయం మొదలుకొని సమాజ కూటం వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దాని నుండి బెయేర్షెబా వరకు 70,000 మంది మృతి నొందిరి. ఇక్కడ యెహోవా తెగులు రప్పించగా, మళ్ళీ ఒకసారి చదువుతాం వచనం 15వ వచనంలో, అందుకు యెహోవా ఇశ్రాయేళ్ల మీదికి తెగులు రప్పించగా ఆ దినము ఉదయం మొదలుకొని సమాజ కూటపు వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దాని నుండి బెయేర్షెబా వరకు 70,000 మంది మృతి నొందిరి. పిల్లరా, 70,000 మంది ఆ తెగులు ద్వారా చనిపోయారు. నిజంగా ఈ దినాల్లో మనం కూడా మన యొక్క ప్రాంతంలో తెగులు ద్వారా ఇప్పటి వరకు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క తెగులు, ఈ కరోనా వైరస్ అనేటువంటి తెగులు ప్రారంభించిన దగ్గర నుంచి
వరల్డ్ వైజ్గా ఇప్పటి వరకు దాదాపుగా మరణాలు మనం చూసినట్లయితే 2,68,788 మంది చనిపోవడం జరిగింది ప్రపంచం మొత్తం మీద. సరే, మన భారతదేశం ప్రకారం గమనించినట్లయితే భారతదేశంలో ఈ యొక్క తెగులు ద్వారా చనిపోయిన వాళ్ళు 1,783 మంది చనిపోయినట్లుగా మరి ఈ రోజు వరకు లెక్కలు చెప్పడం జరుగుతుంది. ఇంకా ఫ్యూచర్లో ఎంతమంది పెరుగుతారో మనకు తెలియదు. అంటే ఈ తెగులు ఆపగలిగింది ఏముంది? ఒకవేళ డబ్బు ఆపగలుగుతుందా? అధికారం ఆపగలుగుతుందా? కేవలం సృష్టికర్త తప్ప ఇటువంటి తెగులను ఆపగలిగే సామర్థ్యం ఎవరికి కూడా ఉండదనేటువంటిది పరిశుద్ధ గ్రంథం గంటపదంగా మనకి తెలియజేస్తుంది. ఇక్కడ మనం జాగ్రత్త చూస్తే ఈ రాజుగారు ఏం చేశారంటే, ఆ తెగులు వస్తున్నప్పుడు రాజు వెంటనే ఏం చేశాడంటే, ఒకసారి చూద్దాం. దయచేసి పరిశుద్ధ గ్రంథంలో 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో మరి 16వ వచనం చూసినట్లయితే, అయితే దూత యెరూషలేము పైన హస్తం చాపి నాశనం చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడును గూర్చి సంతాపం ఉంది, అంతే చాలును, నీ చేయి తీయమని జనులను నాశనం చేయ దూతకు ఆజ్ఞ ఇచ్చెను. ఆ దూతకు దేవుడు ఆజ్ఞయిస్తున్నాడు, ఇదిగో నాశనం చేసినటువంటి ఈ తెగులు నువ్వు ఆపేసేయి, ఇంక చేయొద్దు అని. కారణం ఏంటి? దావీదు ప్రార్థన చేశాడు. దావీదు రాజుగా ఉండి తగ్గించుకుని ప్రార్థన చేశాడు. చూస్తే మనం 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలోనే మరి మనం గమనించినట్లయితే అక్కడ దేవుని దూతను కనుగొని రాజుకు చెప్పిన మాట చూద్దాం. 17వ వచనం చదువుకుందాం. దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగూ ప్రార్థించెను, చిత్తగించుము, పాపం చేసిన వాడను నేనే, దుర్మార్గము ప్రవర్తించిన వాడను నేనే, గొర్రెల వంటి వీరేం చేసిరి, నన్నును నా తన్నింటి వారిని శిక్షించుము. ఇక్కడ రాజుగారు చేసే ప్రార్థన ఏంటంటే, ఆ యొక్క మరణం కలిగజేసేటువంటి ఆ దూతతో కనుగొని ఆ దూతతో అన్నాడు, ఇదిగో మరణం పాత్రుడిగా ఉన్నవాడు నేను, కానీ ఈ యొక్క ప్రజలు ఏం చేయలేదు, నన్ను నా ఇంటిని శిక్షించి అని చెప్పేసి దేవుని దగ్గర ఎంతగానో తగ్గించుకుని ఆ దూత దగ్గర చెప్తున్నాడు. ఒక రాజు ఎంతగా తగ్గించుకుంటే గొప్ప దీవెన చూడటం అనేది జరుగుతుంది. అందుకని యెహోవా ఏమన్నాడు చూడండి, 16వ వచనం చూసినట్లయితే, అయితే దూత యెరూషలేము పైన హస్తం చాపి నాశనం చేయబడినప్పుడు యెహోవా ఆ కీడును గురించి సంతాపం ఉంది. ఎప్పుడైతే రాజుగారు తగ్గించుకుని ప్రార్థన చేసి తన పొరపాట్లు సరి చేసుకున్నాడో, దూత వెంటనే ఆ నాశన దూతను దేవుడు ఏం చేశాడంటే, ఇంకా చాలా ఆపు, ఆ తెగులు ఇంకా రానియొద్దని చెప్పేసి ఆజ్ఞగానే వెంటనే తెగులు ఆగిపోయింది. ప్రియులారా, మన జీవితాల్లో దేవుని యొక్క కాపుదల కంచె లేకపోతే ఏ తెగులను ఎవరు కూడా పారద్రోలడం ఎవరి వల్ల కాదు. కేవలం అది సృష్టికర్త ద్వారా మాత్రం ఆ తెగులు పోవటం జరుగుతుంది. కనుక మన జీవితాల్లో దేవుని యొక్క మాటకు మనం ఎంతగా లోబడుతున్నామో, ఎంతగా మన జీవితాలను దేవునికి అప్పగించుకుంటున్నామో అనేది మనం ఇప్పుడు కూడా అబ్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం మనం ఎంతైనా ఉంది. ఇంకో మాట మనం చూసినట్లయితే ఈ తెగులు గురించి చివరిగా మనం ఇంకో మాట చూసినట్లయితే ఈ యొక్క 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో 25వ వచనం చూసినట్లయితే అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలును విడిచిపోయెను. చూసారా, రాజుగారు ఎంతో తగ్గించుకుని బలిపీఠం కట్టి దేవుని యొక్క సన్నిధిలో తన యొక్క జీవితాన్ని ఆ బలిపీఠం సమర్పించుకున్నప్పుడు ఆ తెగులు ఆగిపోయింది. చేసిన ప్రార్థన ద్వారా తెగులు ఆగిపోయింది. మన జీవితాల్లో దేవుని యొక్క తెగులు ఆగిపోవడం అనేది కేవలం ప్రార్థన ద్వారా తప్ప దేని ద్వారా కూడా కుదరదు. అదే రీతిగా మనం యోనా గ్రంథంలో కూడా గమనించినట్లయితే ఇక్కడ కూడా ఈ యొక్క 3వ అధ్యాయంలో 1వ వచనంలో అంతటా యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేసే సమాచారము దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణము. యోనా పట్టణములలో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించచ్చు. ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, దేవుడు చెప్పిన మాటను వెళ్ళి ప్రవక్త చెప్తున్నాడు, ఇదిగో నినివే పట్టణం నాశనం అయిపోతుంది అని ప్రకటన చేయగానే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రకటనను విన్నటువంటి ఆ సంభవాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ గొప్ప ఆశీర్వాదకరమైన మాట వినబడుతుంది. ఏంటి అంటే అక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క యోనా గ్రంథం 3వ అధ్యాయంలో ఇక్కడ కూడా మరి మనం 5వ వచనం చదువుకుని, నినివే పట్టణపు వారు దేవుని విశ్వాసం ఉంచి ఉపవాసం చాటించి గనులేమి అలుపులేమి అందరూ గోనెబట్ట కట్టుకున్నారు. ఎప్పుడైతే ప్రవక్త చెప్పిన మాటకు ప్రజలందరూ విశ్వాసం ఉంచారు, గోనెబట్ట కట్టుకున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ప్రియులారా, అంతేకాకుండా ఆ దేశ రాజు కూడా ఏం చేశాడు చూద్దాం. 6వ వచనం చదువుకున్నట్లయితే, ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి
తన రాజవస్త్రం తీసివేసి గోనెబట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. రాజుగారు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవుని యొక్క ప్రవక్త మనకు లోబడ్డాడు. అంతేకాకుండా రాజు దగ్గర మంత్రులు కూడా అంట. అక్కడ కింద మనం చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క విధానం మనం గమనించినట్లయితే అక్కడ ఉన్నటువంటి 6వ వచనం మరలా చూద్దాం. ఆ సంగతి నినెవె రాజులకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రము తీసివేసి గోనెబట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. 7వ వచనం కూడా చదువుతాం. మరియు రాజైన తానును ఆయన మంత్రులకు ఆజ్ఞయ్యగా, ఒకవేళ దేవుడు మనసు తిరుపుకొని పశ్చాత్తప్తుడై మనము లైవ్ కాకుండా తన కోపాజ్ఞ చల్లార్చుకున్న గనుక మనుషులు ఏదియూ పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గులు విడిచి తాము చేయు బలత్కారము మానవేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలని దూతలు నినెవె పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినెవె వారు తమ చెడుతనములను మానుకొనగా వారు చేచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయదలిన తాను మాట ఇచ్చినటువంటి కీడు చేయక మానెను. చూసారా, ఎప్పుడైతే ఇక్కడ రాజు మంత్రులు ప్రజలు అందరూ తగ్గించుకుని తమ లోట్లు ఒప్పుకొని తమకున్నటువంటి ప్రతి దేవుడికి అయిష్టంగా సరి చేసుకున్నప్పుడు దేవుడు ఆ కీడు రాకుండా పట్టణాన్ని కాపాడాడు. పిల్లరా, ఈ 2 అంశాలను మనం గమనిస్తే ఇక్కడ మరి దావీదు రాజు విషయంలో దేవుడు గొప్ప ఆశీర్వాదం కలిగించాడు. అలాగే ఇక్కడ నినెవె పట్టణం యొక్క యోన ప్రకటన ద్వారా ఆ దేశ ప్రజలను, ఆ రాజుని, మంత్రులను వారందరినీ కాపాడు. కారణం ఏంటంటే ప్రతి ఒక్కరూ దేవునికి లోపడ్డారు, సాగిలపడ్డారు, ప్రార్థన చేశారు. అలాగే ఈ దినాల్లో మనందరం కూడా దేవుని సన్నిధిలో సాగిలపడి ప్రార్థన చేస్తే తప్ప ఇటువంటి తెగుళ్ళు కానీ ఇటువంటి కష్టాలు కానీ మనం విడిచి పోవు. ఈ లోకంలో దేని ద్వారా కూడా అసాధ్యమైన కార్యాలను దేవుడు మాత్రమే సాధ్యం చేయగలడు. కనుక ప్రపంచ దేశాల్లో చక్రవర్తులు, రాజులు, అధికారులు అందరూ కూడా దేవునితో సాగిలపడి సామాన్య ప్రజలు మొదలుకొని అధికారుల వరకు లోబడితేనే ఇటు పిల్లని దేవుడు జోక్యం చేసుకుని మంచి రోజులను దేవుడు మనకి ఇస్తాడు. ఈ మాటలను మన హృదయంలో భద్రపరుచుకుని దేవుని వైపు మనం తిరుగుదాం, దేవుని యొక్క చిత్తానికి లోబడదాం. ప్రభు ద్వారా మాత్రమే ఆయన సహాయం వస్తేనే ఇటువంటి తెగుళ్ళన్నీ కూడా ఆగిపోతాయి. కనుక ప్రియులారా, మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. మనకు తెలిసినటువంటి బంధువులు, స్నేహితులు అందరూ కలిసి దేవుని దగ్గర ఎక్కువగా ప్రార్థనతో గడిపినట్లయితే, ఎలాగో ఈ సమయంలో అందరూ ఇళ్లలో ఉంటున్నాం కాబట్టి ఎక్కువగా బైబిల్ చదువుటందును ప్రార్థన చేయటంలో మనం ఎక్కువగా సమయం వెచ్చించుకున్నట్లయితే ఇటు ఉప్పిళ్ళను కూడా మనం జయించుకోగలుగుతాం. కనుక మనవంతులు మనం దేవుని పాదాలు పట్టుకుందాం. ప్రభు మనకి మంచి రోజులు ఇచ్చే ఆశీర్వాదకరమైన రోజులు మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ఆయన, ఈ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, దేవా, ఇదిగో నాయన, మీ దయను బట్టి, మీ కనికరిని బట్టి నాయన దావీదు రాజు ప్రార్థన చేయగా ప్రభువా ఆ తెగులను మీరు ఆపివేశారు, మంచి రోజుని ఇచ్చావు నాయన. అదే రీతిగా నాయన గాదు ప్రవక్త ద్వారా ఆ దీర్ఘదర్శి గాదు దావీదు రాజు చెప్పిన మాటలను బట్టి నాయన దావీదు వెంటనే లోబడి దేవా దిద్దుబాటు చేసుకోవటం వల్ల ఎంత క్షేమకరమైన మార్గాలు ఏర్పాటు చేసిన తండ్రి నీకు వందనాలు. ఈ దినాల్లో నాయన ఇదిగో ప్రభువా మాకున్నటువంటి పరిస్థితులను బట్టి మాకు మేము తగ్గించుకుని మీ దగ్గర మా బలహీనతలన్నీ సరిచేసుకుని నాయన నీ యొక్క ఆశీర్వాదం కొరకు ఎదురు చూసే నేత్రాలను మాకు దయచేయమని కూర్చున్నాం. అదే రీతిగా యోనా ప్రవక్త ద్వారా ప్రభువా నినెవె పట్టణానికి నాయన మీరు ప్రకటన చేయగా నాయన ఆ ప్రకటన విన్నటువంటి రాజుగారు, ప్రజలు, మంత్రులు అందరూ ప్రభువా ఇదిగో యొక్క గోనెబట్ట కట్టుకుని ఉపవాసం నుండి ప్రార్థించగా ఆ కీడు రాకుండా ఆ తెగులు ఆగిపోయింది నాయన. అందుకొరకు నీకు స్తోత్రాలు. తండ్రి దేవా, మీ పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారం చేసుకుని ప్రపంచ దేశాలన్నీ మీకు లోబడేట్లుగా సహాయం చేయండి. మా వంతులో మేము మీకు లోబడుతున్నాయన. ఇదిగో ఈ తెగులుకి ప్రభా ఉన్నటువంటి ఆటంకంగా ఉన్నటువంటి నాయన ఇదిగో ప్రభా ప్రతి విధమైనటువంటి ప్రార్థన లేమిని మమ్మల్ని సరి చేసుకుంటూ కేవలం మీతో సహవాసం కలిగి మీ దగ్గర గోజాడుకుంటేనే ఈ యొక్క తెగుళ్ళన్నీ పోతాయని మీ వాక్యం ద్వారా మేము తెలుసుకుంటున్నాయన. దాని ప్రకారం మేము సరి చేసుకున్న భాగ్యం మాకు దయచేయండి తండ్రి. మా కుటుంబాల్లో గొప్ప నెమ్మదిని, సంతోషము, సమాధానం దయచేయండి. మా దేశాన్ని మీరు దర్శించండి, రాష్ట్రాలను దర్శించండి, మా తెలుగు రాష్ట్రాలను దీవించండి నాయన. ముఖ్యమంత్రులను దీవించండి, మంత్రులను దీవించండి ప్రభా. సామాన్య ప్రజలను దర్శించండి, మా దేశ ప్రధాని దర్శించండి అయ్యా. ఇదిగో నేను ప్రపంచ దేశాలని, అధికారులను, అధిపతులను కాపాడమని అడుగుచున్నాం, ప్రజలను రక్షించమని అడుగుచున్నాం. ఈ తెగులను తప్పించు నాయన. ప్రతి ఒక్కరూ మీకు లోబడి ప్రార్థించే వారుగా సిద్ధం చేయమని మా వంతులను మాకు ఇచ్చిన సమయాన్ని మేము సిద్ధం చేసుకుని ప్రభా నీ ద్వారా నాయన గొప్ప దేవుని చూసే రోజులు మాకు దయచేయండి. మంచి రోజులు మాకు అనుగ్రహింపజేసి మీరే మమ్మల్ని దీవించి ఆస్వాదించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.
మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ కన్యన సహవాసం అందు తోడుగా ఉండి కాపాడును గాక ఆమేన్. అందరికీ వందనాలు.